సరిగ్గా 3000 మంది అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఎకర్ కిतना ఎకర్ 3 ఎకరాలలో క్యాంటీన్ రెస్టారెంట్ కూడా వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రైన్లో అనేక రకాల సౌకర్యాలు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలనేది ప్రధానమంత్రి ఆకాంక్ష, నా కోరిక. కాబట్టి ఆ దిశలోనే ఉన్నంతలో ఈ యొక్క రైల్వే స్టేషన్ బాగా విజిబుల్ ఉండాలి, ఆధునికమైనటువంటి సౌకర్యాలు ఉండాలి, వచ్చేటువంటి ప్యాసింజర్స్కి ఏ రకంగా ఇబ్బంది ఉండొద్దు. మన హైదరాబాద్లో మరొక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక మణిహారంగా ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకే దీనికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచే నేరుగా మెట్రో ఏదైతే నార్త్ సైడ్ సౌత్ సైడ్ వచ్చే విధంగా నార్త్ సైడ్లో ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ 2 సైడ్స్, ఇది నార్త్ సైడ్, ఇటు సైడ్ మెట్రోకు నేరుగా మనము వాక్త్రూ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నాం. అదేవిధంగా ఎదుర్కొన్నటువంటి కార్నర్ల బస్ స్టేషన్ కూడా స్పెషల్గా రైల్వే స్టేషన్ నుంచే వాక్త్రూ ఇస్తున్నాము. వాళ్ళు నేరుగా ట్రైన్ ఎక్కి దిగి వెళ్ళొచ్చు, లేకపోతే బస్సు దిగి నేరుగా అక్కడి నుంచి కింద నడవకుండా పైకి వాక్త్రూ బ్రిడ్జ్ ద్వారా దీనికి రావచ్చు. మెట్రో వాళ్ళు కూడా కిందికి దిగాల్సిన అవసరం లేదు, పైనుంచే వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు, ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళొచ్చు. ఈ రకంగా కింద రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ ట్రాఫిక్ తగ్గించేటువంటి ప్రయత్నం కూడా, వాహన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఇక్కడ 26 లిఫ్ట్లు వస్తాయి, టోటల్గా 26 లిఫ్ట్లు ఇక్కడ వస్తాయి, 32 ఎస్కలేటర్స్ వస్తాయి. అదేవిధంగా 2 నెంబర్స్ ట్రావెలేటర్స్ వస్తాయి. ట్రావెలేటర్స్ 2 ఈ రైల్వే స్టేషన్ అవసరాల కోసము 2 సబ్ స్టేషన్స్ కూడా, అంటే ఎంత పవర్ యూజ్ అర్థం చేసుకుంది. 2 సబ్ స్టేషన్స్ కూడా మనము ఇక్కడ నిర్మాణం చేసుకుంటున్నాం. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఈ యొక్క రైల్వే స్టేషన్ భద్రత దృష్ట్యా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లాగా, అంటే మొత్తము మరి 5 మెగావాట్స్ సోలార్ ప్లాంట్ ఇక్కడ వస్తుంది. స్థానిక అవసరాలకు ఉపయోగపడే విధంగా సోలార్ విద్యుత్తు చేసుకుంటాం. విధంగా 5 లక్షల లీటర్స్ పర్ డే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది ఇక్కడ. 5 lakh లీటర్స్ ఆఫ్ ది సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెయిన్ వాటర్ కూడా హార్వెస్టింగ్ పిట్స్ చేస్తా ఉన్నాం. రైల్వే స్టేషన్ ఈ పరిసర ప్రాంతాల్లో పడేటువంటి ప్రతి నీటి చుక్క బయటికి పోకుండా సుమారు 3,50,000 లీటర్స్ కెపాసిటీ ఉండేటువంటి హార్వెస్టింగ్ బిట్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిరోజు 1,97,000 మంది కెపాసిటీ ఉంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్. దీన్ని ఆల్మోస్ట్ ప్రతి డే 2,70,000 మంది ప్యాసింజర్స్కు రావడానికి పోవడానికి ఎవ్రీ డే ఇక్కడ నిర్మాణము, వసతులు, ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక్కడ ఎవ్రీ అవరు
ఆల్మోస్ట్ 32,500 మంది ప్యాసింజర్స్ వచ్చే విధంగా ఆ రద్దీని తట్టుకునే విధంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మీరు చూశారు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. టోటల్ డెవలప్మెంట్ ఏరియా 1,65,566 స్క్వేర్ మీటర్ ఏరియా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. మీటర్స్, ఫీట్ కాదు, మీటర్స్. 1,65,566 మరి స్క్వేర్ మీటర్స్ ఏరియా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. ఇది మొదటి దశ కార్యక్రమం. ఇంకా అవసరమైతే ఈ రైల్వే స్టేషన్ మరింతగా డెవలప్మెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. మీకు అందరూ తెలుసు, ప్రధానమంత్రి గారు ఎక్కడైతే మనం కూర్చున్నామో ఇక్కడికే వచ్చి ఆయన స్వయంగా వారి చేతుల మీదుగానే భూమి పూజ చేయించాను. వారే వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల ఈ రైల్వే స్టేషన్ వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనేటువంటిది నా ఆకాంక్ష. ఎందుకంటే ఇప్పుడు దశల వారీగా పూర్తి చేస్తాం. అన్నీ ఒకసారి డిసెంబర్ వరకు ఆగము. వచ్చే సంవత్సరం ఇది ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్స్ ఉన్నది కాబట్టి, రైల్వే స్టేషన్ ఉన్నది కాబట్టి, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఈ సంవత్సరము 25th లోపల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పూర్తి మా ప్రయత్నం. అదేవిధంగా బేస్మెంట్ సౌత్ సైడ్ ఇక్కడ ఏదైతున్నదో ఇది కూడా వచ్చే సంవత్సరము జనవరి ఫిబ్రవరి లోపల ఈ సైడ్ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అదే కాకుండా మిగతా నార్త్ మెయిన్ బిల్డింగ్ కావచ్చు, మిగతా ప్లాట్ఫామ్ కావచ్చు, ప్లాట్ఫామ్ పైన వచ్చేటువంటి కవర్ కావచ్చు, ఇవన్నీ కొద్ది క్రిటికల్గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఏ రకమైనటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి ఇది త్వరితగతిన దశల వారీగా పూర్తి చేస్తూ ప్యాసింజర్స్ ను వదులుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఫైనల్ ఫినిషింగ్ వచ్చే సంవత్సరం ఎండింగ్ లో ప్రధానమంత్రితో ప్రారంభించి చేసుకోవాలా. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో తెలంగాణ గడ్డ మీద అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ స్టాండర్డ్ లో నిర్మాణం చేస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి అది పూర్తి అయిపోయిన తర్వాత తెలంగాణ కళ ఉట్టిపడే విధంగా ఇక్కడ పెయింటింగ్స్ వస్తాయి. తెలంగాణకు సంబంధించినటువంటి వారసత్వ సంపద ఉండే విధంగా ఇక్కడ ఉంటుంది. ఒక 3,000 మరి గజాలకు సంబంధించినటువంటి స్థలంలో మరి 3 ఎకరాలలో క్యాంటీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల చర్యలు, టాయిలెట్స్ కానీ, లిఫ్ట్లు కానీ, ఎస్కలేటర్స్ కానీ అన్ని రకాలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఏర్పాటు చేయాలనేది మా ప్రయత్నం. ఆ దిశలోనే దీన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ గారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆ సంవత్సరం కాంగ్రెస్ హయాంలో మన తెలంగాణకు 258 కోట్లు